ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ చుక్కా తయారీ విధానాన్ని మీకు చూపించబోతున్నాను. యూట్యూబ్లో చూసి నేను ఈ చికెన్ చుక్కా తయారు చేసుకున్నాను. చాలా రుచిగా అనిపించిందండి నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చక్కగా జ్యూసీగా ఉంది చికెన్. అలాగే మంచిగా ఫ్రై అయింది. మంచి మసాలా యూస్ చేసాం కాబట్టి చాలా బాగా వచ్చిందండి. ఇది మనం బయటికి వెళ్ళిపోయి తినడం వెరీ ఈజీ. బట్ మనం ఇంట్లో చేసుకుని తింటే మనం హెల్తీగా ఉండొచ్చు. ఈ చికెన్ తీసుకున్నాం, జాయింట్తో కలిపిన చికెను. అందులో పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఆ ముక్కలకి పట్టించి ఒక 20 నిమిషాలు అట్టి పెట్టేద్దాం. ఆ తర్వాత కడాయి తీసుకుందాం. ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నానండి. అందులో ఒక ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఐరన్ కడాయిలో వండడం వల్ల హీట్ బాగా తగులుతుంది కాబట్టి బాగుంటుందండి. చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇందులో నేను కారము, అలాగే జీలకర్ర, ధనియాలు, అలాగే మసాలా దినుసులు వేసుకుని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేశాను. ఈ మసాలా కొద్దిగా ఫ్రై అయింది అనగానే చూడండి, ఆయిల్ బయటకు వచ్చిందంటే ఫ్రై అయిపోయింది మసాలా. ఇప్పుడు మనం ఒక టమాటా కోసి వేయాలి. ఈ టమాటా వేసినప్పుడు, ఉల్లిపాయలు వేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే వెంటనే ఈ టమాటావి బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఒక స్పూన్ ఉప్పు వేసాను, బాగా కలియబెట్టాను. చూడండి, మీరు ఇప్పుడు చికెన్ ఈ మసాలా యొక్క కలర్ చూసే చికెన్ ఎలా ఉంటుందో రుచి కనిపెట్టేయచ్చు. అంటే చాలా బాగా ఉండబోతుంది రుచి కదా. చూడండి, దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో కలర్ కదా. మగ్గిపోయింది అనిపించుకుని అప్పుడు మనం చికెన్ వేయాలి. ఆల్రెడీ 20 నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టాం చూడండి. ఆ చికెన్ ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో కదా. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఈ చికెన్ని ఇందులో వేసుకుని బాగా కలిపెట్టాలి. ఈ ఐరన్ కడాయి వల్ల మనకు చికెన్ బాగా ఉడుకుతుందండి. నేనైతే చిన్న కడాయి పెట్టాను, కష్టమైంది ఈ చికెన్ను ఇందులో కలిపెట్టడం. మీ దగ్గర పెద్ద కడాయి ఉంటే కనుక పెద్ద కడాయి యూజ్ చేయొచ్చు. లాస్ట్కి వచ్చేసిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసు కదా. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు హై హీట్లో బాగా ఫ్రై చేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ తయారైపోతాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడమే చికెన్ చుక్కాలో మెయిన్ ఇంగ్రీడియంట్, టేస్ట్కి మూల కారణం అన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఆల్మోస్ట్ లైక్ 2 ఆనియన్స్ని ఫ్రై చేసేసి వేసుకున్నాను. ఇది కొద్దిసేపు మగ్గనిచ్చేద్దాం. ఫైనల్గా మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తిప్పి ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్నాం అనుకోండి, చక్కగా ఆ చికెన్ ఉడికిపోతుంది అన్నమాట. ఇదే చికెన్ చుక్క. ఇందులో ఏంటంటే కొద్దిగా మిరియాలు కూడా వేసానండి, కొంచెం టేస్ట్ బాగుంటుందని. పెప్పర్ పౌడర్ కూడా వేయడం జరిగింది. బాగుందన్నమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం చికెన్ చుక్క వండుకున్నాం. మరి దీనిలోకి ఒక వెరైటీ రైస్ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పటికిప్పుడు నేనైతే బిర్యానీ వండలేను కాబట్టి ఏం చేశానంటే జీరా రైస్ తయారు చేద్దాం అనుకున్నాను అనమాట. చూడండి, చికెన్ ఎలాగో రెడీ అయిపోయింది. మనం ఈ చికెన్ని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జీరా రైస్ ఉంటే ఈ చికెన్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట నార్మల్ రైస్ కంటే. అందుకని జీరా రైస్ చాలా ఈజీ కదంటే జీరా రైస్ తయారు చేసుకోవడం. అందుకని జీరా రైస్ తయారు చేద్దామని డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటి, నార్మల్ రైస్ మరి వాడుకోవచ్చు. ఏమి బాస్మతి రైస్ అన్నిటికీ అవసరం లేదంటే నార్మల్ రైస్లో చాలా రుచిగా ఉంటుందండి. అందుకని నేను నార్మల్ రైసే తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లో. తర్వాత పచ్చిమిరపకాయ వేపుకున్నాను. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్, ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అంతకంటే ఇంకేం అవసరం లేవండి. ఇది వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని కలిపేసుకుంటే మీరు బిర్యానీయే ఎవ్రీ టైం చికెన్లో తినాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఇలా జీరా రైస్ చేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ తోటి చాలా రుచిగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మీకు బిర్యానీ తింటున్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో జీరా మనకి హెల్దీ కాబట్టి జీరా రైస్ ప్రిఫర్ చేయడం కూడా మంచిదే. సో ఇంతేనండి, అంతకంటే ఏమి ఎక్కువ అవసరం లేదు. జీరా రైస్ వెరీ ఈజీ. ఈరోజైతే నేను జీరా రైస్ తోటి చికెన్ చుక్క టేస్ట్ చేయబోతున్నాను. చాలా రుచిగా అనిపించింది నాకు. మీరు కూడా మీకు ఇష్టమైతే జీరా రైస్ ఇలా చికెన్ చుక్క తయారు చేసుకుని తినండి, ఆస్వాదించండి. మనం కోటి పనులు కూటి కోసం అంటారు కదండి, ఈ విధంగా ఎంజాయ్ చేయండి.
మీకు ఇష్టమైతే లైక్ చేయండి వీడియోని, అలాగే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఫైనల్గా మీరు చేసుకోవాల్సింది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.